హాయ్. హలో. నేను మీ గుంటూరు వెదర్‌మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈరోజు వాతావరణం చూసినట్లయితే ఉదయం నుంచి కూడా పొగమంచనేది ఎక్కువగా కర్నూలు పరిసర ప్రాంతాలు గాని, నల్లమల పరిసర ప్రాంతాలు, అలాగే అనంతపురం, గుత్తి, గుంతకల్ పరిసర ప్రాంతాల మీదుగా మార్కాపురం, అలాగే వినుకొండ, పిడుగురాళ్ళ పరిసర ప్రాంతాల వరకు కూడా వ్యాపించి, మిర్యాలగూడ, వరంగల్, కల్లూరు వరకు కూడా వ్యాపించి ఉంది. మరోవైపు గుంటూరు నగరం ఉంది గానీ, విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో తక్కువగా ఉండటం గమనించాము. కానీ మచిలీపట్నం, అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల వరకు కూడా కాస్త పొగమంచనేది ఈరోజు వ్యాపించి ఉంది. ఆకాశం మేఘావృతమై ఉదయం సమయంలో ఉండడం మనం గమనించాము. కానీ మధ్యాహ్నం సమయానికి టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ 43 డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం. మిగిలిన ప్రదేశాలు అంటే వైఎస్ఆర్ జిల్లా గాని, కర్నూలు జిల్లా గాని 45 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే దాదాపు మనం గమనించినట్టు గత 4 రోజుల నుంచి కూడా 43.8 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవ్వటం నంద్యాల జిల్లా గాని, కర్నూలు జిల్లా గాని, అలాగే వైఎస్ఆర్ జిల్లా గాని మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు 44 డిగ్రీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, నంద్యాల జిల్లా, అలాగే ప్రకాశం జిల్లాలోని నల్లమల పరిసర ప్రాంతాలు, దగ్గర పరిసర ప్రాంతాలైన గిద్దలూరు గాని, అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాలు, మార్కాపురం పరిసర ప్రాంతాలు, అలాగే పల్నాడు పరిసర ప్రాంతాల్లోని పిడుగురాళ్ళ పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు టెంపరేచర్ ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాగ వాతావరణం మరో 4 రోజులు ఉండే అవకాశాలున్నాయి. కానీ రానున్న 2 రోజుల తర్వాత తెలంగాణ పరిసర ప్రాంతాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ నెల 11-23 మధ్య 22 వరకు గూడా అంటే మనకు ఎక్కువగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశాలైతే వర్షాలైతే మాత్రం 13-12 కొన్ని చోట్ల పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ 13వ తారీఖు నుంచి ఈ నెల 13 నుంచి 16, 17 తారీఖు వరకు గూడా కొన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా మనకు మనం ఇంకా సమయం ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ఈ రోజుల్లో అంటే 11-21 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం. మరోవైపు ఒడిషా పరిసర ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో రేపటి నుంచి వర్షాలు పడే అవకాశాలైతే ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 13 తారీఖు ఈ నెల 13-16 మధ్యలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం. అంటే మనకు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులున్నను ఈ 3, 4 రోజులు ఎండ ఉంటుంది. ఆ తర్వాత 13-16 తేదీలలో తప్పకుండా వర్షాలు పడే అవకాశాలైతే మనకు గుంటూరు జిల్లా, అలాగే కృష్ణా జిల్లాలో, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో గూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా తీసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఈరోజు మనం ఖమ్మము, అలాగే గిద్దలూరు పరిసర ప్రాంతాల పొగమంచు ఏర్పడింది. కానీ కనిగిరి గాని, అలాగే కందుకూరు పరిసర ప్రాంతాలు గాని చాలా తక్కువ. పామూరు, సీఎస్‌పురం పరిసర ప్రాంతాలు తక్కువగా ఉంది. కానీ ఎండ మాత్రం మధ్యాహ్న సమయానికి విపరీతంగా 44 డిగ్రీలు, 45 డిగ్రీలు వచ్చే అవకాశాలైతే రానున్న 3, 4 రోజుల్లో ఉంది. కానీ వాతావరణం పూర్తిగా ఈ నెల 9వ తారీఖు నుంచి వాతావరణం మార్పు వచ్చే అవకాశం. అలాగే టెంపరేచర్ కూడా 3, 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలైతే ఈ నెల 9వ తారీఖు నుంచి మనకు వాతావరణం పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 9వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు అక్కడక్కడ పడే అవకాశాలు. ఈరోజు, రేపు ఒడిషా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు. ఆ తర్వాత తెలంగాణలో రానున్న 2 రోజుల తర్వాత ములుగు జిల్లా గాని, అలాగే నిజామాబాద్ పరిసర ప్రాంతాలు గాని అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశాలు. ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు రానున్న 2 రోజుల్లో పడే అవకాశాలైతే ఈ వర్షాలన్నీ మధ్యాహ్న, సాయంత్రం సమయంలో పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. గత 2, 3 వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 13 నుంచి మనకు వర్షాలుంటాయని. ప్రకాశం జిల్లాలో తప్పకుండా మరలా వర్షాలు పడే అవకాశాలున్నాయి. మిగతా జిల్లాలో కూడా చెప్పడం జరుగుతుంది. కానీ కాస్త మనకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాం. తప్పకుండా గతంలో మనం ఒక అప్డేట్ కూడా ఇవ్వడం పోయిన నెలలో కూడా వర్షాలు పడడం జరిగింది. కానీ ఎక్కువగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, కాకినాడ జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లాతో పాటు ఆహ్, ఎక్కువగా ఏలూరు జిల్లా వరకు కూడా వ్యాపించింది. కానీ కృష్ణా జిల్లా వచ్చేసరికి మనకు అంటే నూజివీడు పరిసర ప్రాంతం ఏలూరు నుంచి నూజివీడు వరకు వచ్చింది తప్ప విజయవాడలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు పోయిన నెలలో పడడం జరిగింది. కానీ ఈసారి అలా ఉండదు. ఈసారి కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు. రాయలసీమ జిల్లాలో కూడా కాస్త వర్షాలు పడే అవకాశాలైతే ఈ నెలలో ఉండే అవకాశాలైతే ఈ తారీఖులలో అంటే ఈ నెల 11-21 తారీఖు మధ్యలో ఉండే అవకాశాలైతే తప్పకుండా ఉంది. కొన్ని జిల్లాల్లో కొన్ని రోజులు ఉన్నను ఎక్కువగా మనకు 13-16 తారీఖు మధ్య సమయం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడటానికి ఎక్కువగా అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాను. ఈరోజు ఉదయం సమయంలో కూడా పొగమంచు ఎక్కడెక్కడ వ్యాపించింది గురించి కూడా ఇచ్చాను. కానీ ప్రస్తుత సమయం 8 గంటల సమయంలో కూడా ఇప్పుడు కాస్త పొగమంచు తక్కువ ఉన్నను ఎండలు విపరీతంగా మధ్యాహ్న సమయానికి ఉక్కపోత ఎండ ఉండే అవకాశాలైతే ఎక్కువగా నెల్లూరు, తిరుపతి, పాటు సత్యసాయి, అలాగే అనంతపురం జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం, అలాగే బాపట్ల, గుంటూరు, అలాగే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ పై భాగాల్లో కాస్త టెంపరేచర్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ కూడా 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అత్యధికంగా ఉంది. విజయవాడ 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు. మిగతా ప్రదేశాల్లో రాయలసీమలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.